ఇంగ్లాండ్తో సిరీస్కి ఇవాళ రేపు క్యాప్టెన్ని అలాగే తర్వాత టీంని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అయితే ఈసారి టీంలో సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ లేకుండా మనం ఆ టీంను చూడబోతున్నాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని టీంని అసలు మనం ఊహించుకోలేము. వాళ్ళిద్దరిని కూడా రిటైర్మెంట్ లేటెస్ట్గా ప్రకటించారు. ముందుగా రోహిత్ శర్మ ప్రకటించాడు, తర్వాత విరాట్ కోహ్లీ ప్రకటించాడు. వీళ్ళిద్దరు ప్రకటించారు అనే కన్నా కూడా బయట వినిపిస్తున్నది ఏంటంటే వీళ్ళతోటి ప్రకటించేలాగా చేశారు, కాంట్ బట్ సిచ్యువేషన్ వీళ్ళకి సృష్టించారు అనేది. రోహిత్ శర్మను అయితేనేమో ఆస్ట్రేలియా పర్యటనలోనే అసలు తీసేద్దాం అనుకున్నారు, రిటైర్మెంట్ ప్రకటించమన్నంత బలవంతం చేశారు. కానీ అతను లాస్ట్ మ్యాచ్కి తనంతటి తను తప్పుకొని చూద్దాం తర్వాత ఏం జరుగుతుందని వెయిట్ చేశాడు. కానీ తర్వాత కూడా గౌతమ్ గంభీర్కి ఇతనికి ఉన్న విభేదాలు, గౌతమ్ గంభీర్ పూర్తిగా విరాట్ కోహ్లీ పట్ల, రోహిత్ శర్మ పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాడు, ఏమాత్రం సహకరించకుండా ఉన్నాడు అనేది వినిపిస్తున్న మాట. సో గౌతమ్ గంభీర్ కారణంగానే ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ని ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిత్ శర్మకి ఇంగ్లాండ్ టూర్లో క్యాప్టెన్సీ ఇవ్వడానికి వీల్లేదని అతను ఒక నిర్ణయం తీసుకున్నట్టుంది. మిగతా వాళ్ళతో కూడా బీసీఐ వాళ్ళతో కూడా అదే మాట్లాడినట్టుంది, సెలెక్టర్లతో అదే మాట్లాడినట్టుంది. సో ఎందుకంటే రోహిత్ శర్మ ఒక నెల రోజుల క్రితం నేను ఇంగ్లాండ్ టూర్లో నా శక్తివంచన లేకుండా నేను ఆడతాను, క్యాప్టెన్సీ చేస్తానని చెప్పిన వ్యక్తి సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందంటే దానికి కారణం గౌతమ్ గంభీర్ అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట. సో బలవంతాన రోహిత్ శర్మని రిటైర్ అయ్యేలాగా చేసినది గౌతమ్ గంభీర్ అనేది ఒకటి. రెండు, విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా సేమ్. విరాట్ కోహ్లీని అడిగారు, ఏమని అడిగారు, ఇంగ్లాండ్ టూర్ వరకు నువ్వు ఉండన్నారు. అయినా కూడా ఉండకుండా రిటైర్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ కూడా గౌతమ్ గంభీర్. విరాట్ కోహ్లీ విషయం కూడా ఇలాగే. అయితే విరాట్ కోహ్లీ ఏంటంటే నాకు మళ్ళీ క్యాప్టెన్సీ ఇవ్వండి, ఆ తర్వాత నేను రిటైర్ అయిపోతాను అన్నాడు. కానీ ఆ క్యాప్టెన్సీ ఇవ్వడానికి బీసీఏ ఒప్పుకోలేదని ఏదో మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఆ స్థాయికి దిగజారే వ్యక్తి విరాట్ కోహ్లీ కాదు. కానీ అక్కడ కూడా విరాట్ కోహ్లీ పట్ల కూడా చాలా కఠినంగా వ్యవహరించాడు గౌతమ్ గంభీర్. ఇతనితోటి కలిసి మనం పనిచేయడం కష్టం అన్నది విరాట్ కోహ్లీ కూడా భావించాడు. గౌరవప్రదంగా తప్పుకోవడం బెటర్, కానీ బలవంతాన మళ్ళీ రోహిత్ శర్మని తప్పించే పరిస్థితి వచ్చినప్పుడు తప్పుకోవడం, మనకి ఇంతకాలం మనం ఆడిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండడం కరెక్ట్ కాదు. మనంతట మనమే తప్పుకోవడం బెటర్, వాళ్ళు తప్పుకోమనేదాకా మనం ఆగడం కన్నా అని చెప్పి ఒక నిర్ణయాన్ని విరాట్ కోహ్లీ తీసుకున్నాడు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట. సో ఏతావాత ఏంటంటే గౌతమ్ గంభీర్ ఒక విలన్గా మారి సీనియర్ ప్లేయర్లు ఇద్దరిని కూడా, అది కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఇద్దరిని కూడా ఒకేసారి రిటైర్ అయ్యేలాగా చేశాడు. దీనికన్నా ముందు మనం గుర్తుపెట్టుకుంటే ఆస్ట్రేలియాలో కూడా బలవంతాన అశ్విన్ని కూడా రిటైర్ అయ్యేలాగా చేశాడు. అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్ అయ్యి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. సో వీటన్నిటికీ కారణం గౌతమ్ గంభీర్. ఇలాంటి గౌతమ్ గంభీర్ నాయకత్వంలోనే అంటే కోచింగ్లోనే ఇప్పుడు మళ్ళీ కొత్త టీం తోటి ఆడబోతున్నాం ఇంగ్లాండ్ సిరీస్ని. కెప్టెన్గా ఎవరు వస్తారయ్యా అంటే ఆల్మోస్ట్ శుభ్మన్ గిల్కి ఇస్తారనే మాట ఎక్కువగా వినపడుతుంది. ఏదన్నా విచిత్రాలు జరిగితే తప్ప శుభ్మన్ గిల్కి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి ఫిట్నెస్లో లేడు కాబట్టి బుమ్రాకి ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎప్పుడు ఆడతాడో తెలియదు కాబట్టి బుమ్రాకి ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. రిషబ్ పంత్ ఉన్నాడు, రిషబ్ పంత్కి ఇస్తారా, ఈ శుభ్మన్ గిల్కి ఇస్తారా అంటే శుభ్మన్ గిల్కి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. సో శుభ్మన్ గిల్ నాయకత్వంలో టీం అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి కరుణ్ నాయర్ ఒక అతను వస్తాడని అంటున్నారు, రజత్ పటీదార్ వస్తాడని అంటున్నారు. ఎవరన్నా ఇంకా అవకాశం ఉంటే సాయి సుదర్శన్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి ఆలోచన. ఖచ్చితంగా సాయి సుదర్శన్ అయితే అవకాశం ఇవ్వదగ్గ ప్లేయర్. మన ఐపీఎల్ చూసి అంత కన్సిస్టెన్సీ చూపించాడు. గత మూడు సీజన్లుగా కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు సాయి సుదర్శన్. సో సాయి సుదర్శన్కి కూడా ఒక అవకాశం వస్తుందేమో అంటున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ T20లో ఆడడం వేరు, వన్డేలో ఆడడం వేరు, టెస్ట్లో ఆడడం వేరు. సో ఇప్పుడు మనం చెప్పిన వీళ్ళందరూ T20 బ్యాచ్. ఒక కరుణ్ నాయర్ ఒకడే టెస్ట్లో పర్ఫెక్ట్ టెస్ట్ ప్లేయరు. మరి వీళ్ళు వన్డేలో T20లో ఆడినట్టు టెస్ట్లో ఆడగలుగుతారా లేదా అనేది చూడాలి. ఆస్ట్రేలియా సిరీస్లో చాలామంది ఫెయిల్ అవ్వడం మనం చూసాం. T20లో బాగా ఆడేవాళ్ళు, వన్డేలో బాగా ఆడేవాళ్ళు కూడా టెస్టుల దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అవ్వడం చూసాం మనం. సహనం అనేది చాలా అవసరం. ఆ సహనం లేకుండా ఉండటం అనేది T20 ఫార్మాట్. సో వీళ్ళందరూ కూడా కలిసి
ఏం చేస్తారు? రోహిత్ శర్మ లేకుండా, విరాట్ కోహ్లీ లేకుండా అసలు 5 రోజుల మ్యాచ్ని కంప్లీట్ చేయగలుగుతారా లేదా? 5 రోజులు ఆడగలుగుతారా లేదా? 3 రోజులలోనే చేతులు ఎత్తేస్తారా? 2 ఇన్నింగ్స్ 4 రోజుల్లోనే చేతులు ఎత్తేస్తారా? 5 రోజులు అసలు ఆడగలుగుతారా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అందులో ఇంగ్లాండ్ పిచ్ల మీద, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లకు చాలా అనుకూలంగా ఉండే పిచ్లు, అలాంటి పిచ్ల మీద మన బ్యాట్స్మెన్ ఎంత ధరగా నిలదొక్కగలుగుతారు? ఇదంతా వేచి చూడాల్సిన అవసరం. ఏదైనా కూడా బలవంతాన కోహ్లీని అలాగే రోహిత్ శర్మని రిటైర్ అయ్యేలాగా చేసి ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్తున్నారు. మరి చూద్దాం వీళ్ళు లేకుండా ఎలా ఆడతారు. ఎనీవే, ఆల్ ది బెస్ట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. వన్డే వరల్డ్ కప్ దాకా ఉంటారా అంటే ఆల్రెడీ గవాస్కర్ స్టేట్మెంట్లు మొదలెట్టాడు. వీళ్ళు అలా రిటైర్మెంట్ ప్రకటన ఇచ్చారో లేదో, వన్డేలో కొనసాగుతామని చెప్పి ఇచ్చారో లేదో, వీళ్ళు T20 వరల్డ్ కప్కి వీళ్ళు అప్పటిదాకా వీళ్ళు ఉండరు అని చెప్పి గవాస్కర్ అప్పుడే మొదలెట్టాడు సన్నాయి నొక్కులు. సో మరి వన్డే వరల్డ్ కప్ దాకా వీళ్ళు ఆడతారో తెలియదు, ఆడరో తెలియదు. అక్కడ కూడా బలవంతాన రిటైర్మెంట్ చేయిస్తే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత సంవత్సరం రిటైర్మెంట్ బలవంతాన చేయిస్తారా ఏంటనేది తెలియదు. ఎనివే, ఈ దేశానికి, టీమిండియాకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేసిన సేవల్ని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. గ్రేట్ ప్లేయర్స్ ఇద్దరు, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఆల్ ది బెస్ట్.